హలో గైస్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అనమాట. సో ఈ వీడియోలో అయితే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఈ రోజు అయితే మీకోసం అయితే చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇరుముడి టైటిల్ ఎందుకు పెట్టారో డైరెక్టర్ శివారు అయితే రివీల్ చేస్తారనమాట. సో ఇరుముడి అంటే మీనింగ్ ఏంటంటే ఇద్దరి మధ్య ముడి అనమాట, లేదా రెండు ముళ్ళు అని కూడా అర్థం వస్తారట. సో ఇక్కడ స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే తండ్రి కూతురు మధ్య ఒక ముడి అండ్ దాంతోపాటు అయ్యప్ప స్వామి అండ్ తన భక్తుడి మధ్య ఇంకో ముడి అనమాట. సో రెండు జోనర్స్, సో రెండు ఎలిమెంట్స్ని అయితే మిక్స్ చేసి అయితే ఈ మూవీని తీస్తున్నాం అని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది అనమాట. అండ్ ఎన్టీఆర్ అయితే మన ఎన్టీఆర్ అన్న గురించి మన అందరికీ తెలిసిందే. సో ఎన్టీఆర్ అదే డ్రాగన్ షూటింగ్ లో అయితే తనకైతే షోల్డర్ ఇంజురీ అయితే జరిగింది. సో దానికి సంబంధించిన సర్జరీకి వెళ్ళడం జరిగింది. సర్జరీ అయితే కంప్లీట్ అయినట్టుగా ఒక ఫోటో అయితే ఆయన అయితే పోస్ట్ చేసిండు అనమాట. సో ఈ చాలా మందికి డౌట్ ఏంటంటే 2027 జూన్ 11వ తారీఖు మరి ఈ మూవీ వస్తుందా రాదా అని. ఎందుకంటే దాదాపు 3 months 2 నుంచి 3 నెలల వరకు ఆయన అయితే రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పిల్లు అనమాట. సో ఒకవేళ వస్తుందా రాదా అనేది అది ఒక డౌట్. నేను దాని గురించి ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో నెంబర్ 3 చూసుకున్నట్లయితే విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది అనమాట. ఇవాళ చూసుకున్నట్లయితే మూవీ రిలీజ్ అయింది. దాదాపు 215 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. బడ్జెట్ చూసుకున్నట్లయితే 130 కోట్లు, థియేట్రికల్ రైట్స్ చూసుకున్నట్లయితే 90 కోట్లు, ఓటీటీ అయితే నెట్ఫ్లిక్స్ లో వస్తుంది, దీనికి సంబంధించి 85 కోట్ల వరకు. అండ్ ఆడియో చూసుకున్నట్లయితే 12 crores, శాటిలైట్ రైట్స్ అంటే టీవీలో చూసుకున్నట్లయితే 28 కోట్లు. సో టోటల్ డీల్ అయితే 215 కోట్ల వరకు అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది అనమాట. దాదాపు లాభం వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ చూసుకున్నట్లయితే 130 కోట్లు అనమాట. అంటే 85 కోట్ల వరకు లాభం ఆల్రెడీ చేసేసింది అనమాట. ఈ మూవీ చూసుకున్నట్లయితే థియేటర్లో ఆడిన ఒకటే, అంటే కలెక్షన్స్ రాకుండా కూడా ఒకటే అని నా ఉద్దేశం. సో ఒకవేళ కలెక్షన్స్ అయితే రావాలి. అండ్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే షకీలా. సో తినైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మూవీస్ అంటే మన పాత మూవీస్ తెలుగులో చూసుకున్నట్లయితే జేఎం అండ్ కొబ్బరిమాట, సో ఇట్లాంటి మూవీస్లో అయితే తను యాక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ మ్యాటర్ ఏంటంటే తనైతే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. కారణం ఏంటంటే ఎప్పుడు తను ఆల్వేస్ చాలా టైము ఫోన్ మీద స్పెండ్ చేసేదట, ఆ టైము ఫోన్ చూసేదట. సో ఈ విధంగా పడుకొని ఫోన్ చూడడం వల్ల తన నెక్కకైతే ఎఫెక్ట్ పడ్డదని చెప్పేసి తనైతే చెప్పడం జరిగింది అనమాట. సో ఆ పెయిన్ భరించలేక తనైతే సర్జరీ చేసుకున్నదట. సో దానికి ఆ సర్జరీకి గాను అయిన ఖర్చు ఎంత అంటే 3 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పేసి చెప్పింది అనమాట. సో నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది వచ్చేది ఏంటంటే, మీరు కనుక ఇట్లా ఫోను దాదాపు చాలా టైం ఇలా చూడడం వల్ల మీకైతే ఎఫెక్ట్ అయితే అవుద్ది. సో అట్లనైతే చూడొద్దు, మీరు మాత్రం అలా చేయకండి అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. సో ఈ వీక్ రిలీజ్ రిలీజ్ కాబోతున్నా. సో ఇట్లాంటి మూవీస్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాం. సూర్య అండ్ మమిత, సో ఇవాళ రిలీజ్ ఉన్నది విశ్వనాథ్ అండ్ సన్స్. అండ్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే విశాల్ మకటం మూవీ కూడా. అండ్ దాంతోపాటు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న ఒక మూవీ పల్లబుర్సు అని చెప్పేసి. అండ్ ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్న అగదా అనే ఒక మూవీ. అండ్ దాంతోపాటు ఇమ్రాన్ హష్మిది హవారాపాన్ 2 అని చెప్పేసి ఇంకొక మూవీ. అండ్ దాంతోపాటు సన్నీ డియోల్ది బట్వారా 1947. సో ఇవైతే ఈరోజు రిలీజ్ అవుతున్న మూవీస్ అనమాట. సురేష్ ప్రొడక్షన్ నుంచి హుషార్ పిట్టల్ అని చెప్పేసి రేపు అయితే రిలీజ్ అవుతుంది అనమాట. నెంబర్ 8 చూసుకున్నట్లయితే శ్రీదేవి బర్త్డే స్పెషల్ గానైతే ఆ శ్రీదేవి బయోపిక్ కి సంబంధించి ఒక బుక్ అయితే వస్తుందట. సో దీన్ని అయితే ప్రియాంక చోప్రా అయితే ట్విట్టర్ లో అనౌన్స్ చేసింది అనమాట. బుక్ లో చూసుకున్నట్లయితే తన సినీ కెరియర్ అండ్ దాంతోపాటు పర్సనల్ లైఫ్ గురించి మొత్తం ఉంటుందట. సో చూడాలి మరి ఆ బుక్ ఎలా ఉంటుందో. అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక బాట అనమాట. ఇదైతే యూపీలో జరిగిందనమాట. ఒక వ్యక్తి అయితే జర్నీ చేస్తుండగా శాంసంగ్ ఫోన్ అట తనది. సో రీసెంట్ గానే కొన్నాడట, జేబులో పెట్టుకున్నతోటే అది ఓవర్ హీట్ అయ్యి అయితే ఆ ఫోన్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. తన చేయికి గాయమై అంతవరకే అయింది. తన అదృష్టమేమో కానీ, లేకపోతే ఇంకా వేరే ఉండేదన్నమాట. ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఆ ఫోన్ పేలిందని చెప్పేసి ఆ వ్యక్తి అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ తప్పేవది మరి కంపెనీదా మనదా అని అంటే 50% కంపెనీది, 50% మనదా అనమాట. మ్యాక్సిమం శాంసంగ్ ఫోన్లు అయితే బేలవు, బట్ ఈ ఫోన్ అయితే పేలిందని చెప్పేసి
పేలింది. అఫ్ కోర్స్ మనం అందరం చూసాం. ఇక్కడ బ్రాండ్ చేసిన తప్పు ఏంటంటే కూలింగ్ సిస్టమ్స్ ఇవ్వకపోవడం. సో ఫోన్స్కి అయితే కూలింగ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. అంటే ఫోన్ హీట్ అయినప్పుడు కూల్ చేస్తా అన్నమాట. అదైతే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అని ఇంకా వేరే 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 కూలింగ్ సిస్టమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. కొన్ని ఎక్కువ పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కూలింగ్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇక్కడ అది చేయకపోవడం ఒక రీజన్ అయితే. అండ్ దాంతోపాటు మన తప్పు ఏంటంటే ఓవర్గా ఫోను దాన్ని హీట్ అయ్యే వరకు వాడుతూ ఉంటాం. అట్నే తీసుకుపోయి ఛార్జింగ్ పెడతాం, అట్నే తీసుకొచ్చి ఛార్జింగ్ తీస్తాం అన్నమాట. సో ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం. ఓవర్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్ జేబులో పెడతాం, బ్యాక్గ్రౌండ్లో యాప్ బ్యాక్గ్రౌండ్స్లో పెడతాం అన్నమాట. సో ఆ పౌచ్ వెనుక పైసలు పెట్టడం, సో ఇట్లాంటివి కూడా ఆ ఫోన్ కాలిపోవడానికి దారి తీస్తాయి అన్నమాట. సో మీరు మటుకు అట్లా చేయకండి. నా సబ్స్క్రైబర్స్ అయితే అట్లా చేయొద్దు, అట్లా కాకూడదు, ఎవరికి కూడా అట్లా కాకూడదు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. నెంబర్ 10 చూసుకున్నట్లయితే బంపర్ అసలు ఈ అప్డేట్స్ లో ఇదే హైలైట్ అనమాట. సలార్ 2కి సంబంధించి ఇది జస్ట్ రూమర్ మాత్రమే. చాలా మంది సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి అనమాట ఈ విధంగా. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే సర్జరీ అయింది, ఆయన రెస్ట్లో ఉన్నాడు. సో దాదాపు 2-3 months అయితే ఆయన ఎన్టీఆర్ నీల్ షూటింగ్, అదే డ్రాగన్ షూటింగ్ అయితే రావడం అనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ లేని సీన్స్ అయితే మన ప్రశాంత్ నీల్ షూటింగ్ చేస్తున్నారట. అండ్ దాంతోపాటు సలార్ 2కి సంబంధించిన స్క్రిప్ట్ ఏదో ఆల్రెడీ రాసేసారు, బట్ స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏదైతే ఉన్నదో సో అదైతే మన హోంబలి ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా విజయ్ కరకందూర్ గారు, ఆయనతోటి అయితే డిస్కస్ చేస్తున్నారట. సో మేబీ ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు నన్ను అడిగితే. అండ్ నెంబర్ 11 చూసుకున్నట్లయితే యష్ కర్ణాటక నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి రిషికా సింగ్ సో తినైతే చెప్తుంది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే మన యష్ టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయింది. అందులో చూసుకున్నట్లయితే యష్ ఇంటిమేట్ సీన్స్ ని ఎందుకు యాక్సెప్ట్ చేశాడని చెప్పేసి తినైతే చాలా ఫైర్ అవుతుంది అనమాట యష్ మీదనైతే. మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి అది ఇది అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడుతుంది. తను కూడా ఒక యాక్టర్ అని చెప్పేసి మర్చిపోతుంది అన్నమాట. సో అది యాక్టింగ్ వరకే. మీరు మొత్తం డ్రామా చూడండి, అది ఒక ఫాదర్ అండ్ సన్, అందరూ మధ్యవర్తులు వీళ్ళందరూ వస్తారు, జస్ట్ వీళ్ళ జర్నీని చూపెడతారు అంతే తప్పించి ప్రత్యేకంగానైతే మళ్ళీ తీసింది ఒక లేడీ డైరెక్టర్. మరి అక్కడ ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం అయితే లేదు. చాలా మంది కామెంట్ చేస్తున్నది ఏంటంటే తోటి యాక్టర్స్కి లేని బాధ నీకెందుకు అని చెప్పేసి చాలా మంది అయితే ఆమె మీద ఫైర్ అవుతున్నారు అనమాట. నెంబర్ 12 చూసుకున్నట్టయితే మన బుచ్చిబాబు సో తనైతే పెద్ద మూవీతో అయితే హిట్ కొట్టాడు. సో మన మెగాస్టార్ చిరంజీవి గారితో నెక్స్ట్ మూవీ తీస్తున్నాడని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో దానిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదనమాట. అండ్ ఓటీటీలో చూసుకున్నట్లయితే కొత్త మూవీస్ అయితే వచ్చాయన్నమాట. నిధి సనన్ అండ్ రష్మిక మందన సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీ కాక్టైల్ 2 అనమాట. సో ఇది అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీన్ని చూసే ప్రయత్నం చేయండి. అండ్ కంగనా రనౌత్ సో తనైతే భరత్ భాగ్య విధాత అని చెప్పేసి ఒక మూవీ అయితే తీసింది అనమాట. సో అదైతే Zee5లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఓటీటీ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీస్ ని చూసే ప్రయత్నం చేయండి. నెంబర్ 14 చూసుకున్నట్లయితే ఫార్జీ 2 సో దీనికి సంబంధించిన షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది అనమాట. రాశి ఖన్నా చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. కాన్సెప్ట్ అయితే ఫేక్ నోట్స్ పై అనమాట. సో ఈ ఫార్జీ 1 అనేది చూడకపోతే అండ్ ఇదైతే అమెజాన్ ప్రైమ్ లో ఈ ఇయర్ ఎండింగ్ కి లేకపోతే 2027 జనవరి అంటే ఆ టైంకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుద్ది. అండ్ టాక్సిక్ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ అండ్ నయనతార సో వీళ్ళిద్దరు కలిసి నటించిన మూవీ అయితే ఒక మూవీ ఉన్నదన్నమాట 2005లో. దాదాపు 2005 అంటే దాదాపు 21 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. అంటే మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారు హీరోగా రప్పకాల్ అనే ఒక మూవీ. సో అందులో అయితే గీతు అయితే ఒక క్యారెక్టర్ చేసింది, హీరోయిన్ అయితే నయనతార అనమాట. సో అప్పటి నుంచే వాళ్ళ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పేసి మన నయనతార అయితే మొన్న చెప్పడం అయితే జరిగింది అనమాట. నెంబర్ 16 అప్డేట్ చూసుకున్నట్లయితే జైలర్ 2 ఓటీటీ రైట్స్ ఎంతో తెలుసా, దాదాపు 160 కోట్లు ఇచ్చి అమెజాన్ ప్రైమ్ అయితే కొనుక్కున్నది అనమాట. సో కోలీవుడ్ లో ఇదే బిగ్గెస్ట్ డీల్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. October 15th రిలీజ్ అవుతుంది ఈ మూవీ. అనిరుద్ధ్ బీజం అయితే వేరే లెవెల్ ఉండబోతుందని క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ మూవీ వచ్చిన తర్వాత మనం అయితే డిస్కస్ చేద్దాం. బాలయ్య కూడా ఉంటాడని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. మూవీ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలన్నమాట. నెంబర్ 17 చూసుకున్నట్లయితే యష్ టాక్సిక్ కి ఏ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది అనమాట. డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 3 hours 14 minutes వరకు ఉంటుందట. సో చూడాలి, 26 తారీఖు మాట్లాడుకోవాలి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత. నెంబర్ 18 చూసుకున్నట్లయితే ఖుష్బు అనమాట. సో తినైతే అజ్ఞాతవాసి మూవీలో మీరు చూడొచ్చు. తననైతే మంచి మూవీస్ అనమాట.
తెలుగులో మాక్సిమం మంచి పేరు తెచ్చుకున్నది అనమాట. సో అజ్ఞాతవాసిలో మనకి పవన్ కళ్యాణ్ గారి మదర్ క్యారెక్టర్ అయితే తినైతే చేసింది. అండ్ ఈ 1986లో కలియుగ పాండవులు అని చెప్పేసి ఒక తెలుగు మూవీ వచ్చిందనమాట. సో ఆ మూవీతో సౌత్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ హీరో ఎవరు కాదు, వెంకటేష్ గారు అనమాట. సో ఆ మూవీ వచ్చి దాదాపు 40 సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట. ఇప్పటికీ మనం వెంకటేష్ గారు కూడా ఇక్కడికి వచ్చి అంటే ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట. నెంబర్ 19 చూసుకున్నట్లయితే శ్రీనివేట్ల గారు. ఆయన రాసినట్టు కామెడీ ఎవరు రాయరు అసలు అన్నట్టుగా ఒకప్పుడు నాకు అనిపించేది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏమైందో ఏమో. సో ఇప్పుడు శ్రీనివేట్ల గారు అండ్ శర్వానంద్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ జార్జ్ క్రిష్ అనమాట. ఈ సినిమా టైటిల్ ని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. సంక్రాంతి జనవరి 14th అయితే రిలీజ్ అవుతుందని చెప్పేశారు అనమాట. సో మన శర్వానంద్ చూసుకున్నట్లయితే శతమానం భవతి ఎప్పుడు తీస్తామని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. నిజంగా నాకు శతమానం భవతి మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఆ మూవీ అయితే. సో దిల్రాజు గారు అయితే మన ఎలమ్మ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరి ఈ మూవీకి ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు? అసలు శతమానం భవతి చూసుకున్నట్లయితే దానికి సీక్వెల్ అయితే 24లోనే అనౌన్స్ చేశారు. 25లో వస్తుందని చెప్పారు. 25 సంక్రాంతి అయిపోయింది, 26 సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు 27 సంక్రాంతి కూడా రాబోతుంది త్వరలో. ఇంకా 4 నెలలు అయితే ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. 5 నెలల్లో చూసుకున్నట్టయితే సంక్రాంతి ఇప్పుడు ఎప్పుడు తీస్తామని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నా క్వశ్చన్ అన్నమాట ఇదైతే. నెంబర్ 20 చూసుకున్నట్టయితే మన ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే తన ఇన్స్టాగ్రామ్ డీపీని అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది అనమాట. బాహుబలి అనే ఒక మూవీతో వచ్చాడు, తన డీపీ పెట్టుకున్నాడు. ఆ డీపీ అయితే వేరే లెవెల్ అనమాట, ఇట్లా కత్తులతో ఉంటుంది. సో ఈ డీపీ అనమాట. ఈ డీపీ అంటే నాకు పిచ్చి అంటే పిచ్చి ఇష్టం. సో ఎట్లా అంటే ఈ డీపీని